రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఫిబ్రవరి 26, 2024. వారం సోమవారం. తిథి విదియ రాత్రి 11:15 వరకు. నక్షత్రం ఉత్తర నక్షత్రం తెల్లవారుజామున 4:31 వరకు. వర్జము ఉదయం 9:32 నుండి 11:21 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:31 వరకు మరియు మధ్యాహ్నం 3:05 నుండి 3:52 వరకు. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు. రాశి ఫలాలు. మేషరాశి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. మేషరాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వృషభ రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివస్తుతిని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచన. సంతానానికి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నూతన వస్తు కొనుగోలు సూచన. మిథున రాశివారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెట్టినా సన్నిహితుల సాయంతో తీరుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానానికి సాంకేతిక విద్య అవకాశాలు లాభిస్తాయి. వాహన సౌఖ్యం. తులారాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. సంఘంలో గౌరవం పొందుతారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ధనుస్సు రాశివారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం, బిల్వాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. రుణ ఒత్తిడులు కొంతవరకు తీరుతాయి. అనుకోని అవకాశాల్లో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మకర రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్తతో ఆనందం కలుగుతుంది. విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కుంభరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, మహన్యాసాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి.
దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.